వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నాకేంట్లే డబ్బుందిలే నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది మాత్రం నిజం కాదు. ఎందుకు అంటే ఎంత డబ్బున్నా కానీ, ఎంత ధనవంతుడివైనా కానీ మనిషి కొనలేనిది, అమ్మలేనివి కూడా ఉంటాయి. అంటే డబ్బున్నోడు కూడా వీటిని అమ్మలేడు, కొనలేడనమాట. అలాంటివి కూడా ఉంటాయి. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. బాధని అమ్ముకోగలుగుతాడా? వాడి బాధ వాడు పడాల్సిందే. ఎవరి బాధ వాళ్ళు పడాల్సిందే. అది ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్‌గా కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. డబ్బులుండంగానే మనకెలాంటి బాధలు లేవు. వాళ్ళేంటి లగ్జరీ లైఫు అని అనుకోటానికి లేదనమాట. ఎందుకంటే ఎంత ధనవంతుడికైనా ఖచ్చితంగా ఏదో ఒక బాధ ఉంటదనమాట. ఆ బాధను డబ్బులున్నాయి కదా అని చెప్పేసి నేను దీన్ని ఎవరో ఒకళ్ళకి అమ్మేస్తాను, వాడు కొనుక్కుంటాడు, నా బాధ వాడు పడతాడా అనేది ఉంటదా? అది ఖచ్చితంగా ఉండదు. మీరనుకోవచ్చు, డబ్బున్న వాళ్ళు చాలా విషయాల్లో డబ్బులిచ్చి మాఫీ చేసేసుకుంటూ ఉంటారు. ఏదైనా మిస్టేక్స్ చేస్తారు, మాఫీ చేసేసుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళ బాధలు తగ్గించుకుంటారని అనొచ్చు. కానీ కొన్ని సిట్యుయేషన్‌లో అది జరుగుతది. కొన్ని సిట్యుయేషన్‌లో జరగదు. ఇంకేదైనా వాళ్ళు మిస్టేక్స్ చేసో, ఏదైనా ప్రాబ్లమ్‌లో ఇరుక్కోకుండా డబ్బులు కట్టగలుగుతారు కానీ, పోనీ ఆరోగ్యపరంగా వాళ్ళకొక ప్రాబ్లమ్ ఉంది. ఆ బాధ ఎవరు పడతారు? వాళ్ళే పడాలి కదా! ఆ బాధని అమ్ముకొని వేరే వాళ్ళు పడటానికి వీల్లేదు కదా! అదనమాట. ఇంకోటి కొనుక్కోలేనిది కూడా ఉంది. ఎంత డబ్బులున్నా కానీ అది మనశ్శాంతి. మనశ్శాంతిగా పడుకున్నప్పుడు ఒక 10 నిమిషాలైనా మనశ్శాంతిగా పడుకోవడము, రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలైనా కానీ మనశ్శాంతిగా జీవితాన్ని గడపడం అనేది ధనవంతుల దగ్గర ఉంటదా అనంటే ఖచ్చితంగా 100% ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత బాగా ధనవంతులయ్యారంటే ఎంతో కష్టపడి అయ్యుంటారు ఒక పద్ధతి. లేదంటే కొందరి నోళ్ళు కొట్టి ధనవంతులవుతారు. అది రెండో పద్ధతి. సో, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఆ స్టేజ్‌కి వచ్చారు అనే దాన్ని బట్టి వాళ్ళ మనశ్శాంతనేది ఉంటదనమాట. కష్టపడి పైకొచ్చినోడైతే వాడికి కష్టం విలువ తెలుసు కాబట్టి ఒక నలుగురిని ఇంకా కష్టం పడకుండా చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు తను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమే కాకుండా ఒక 10 మందిని కూడా అలా ఉండేలాగా చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రశాంతతంగా ఉండగలుగుతాడు. మనశ్శాంతిగా నిద్రపోగలుగుతాడనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరూ అలా ఒకేలా ఉంటారని చెప్పలేం. బట్ కానీ ఎవరైతే ఒక నలుగురి కడుపు కొట్టి సంపాదిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రము ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడైనా వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకున్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని క్వెషన్ చేస్తది. ఏదో ఒక టైంలో. ప్రతిరోజు అని కాకపోవచ్చు. బట్ కానీ వాళ్ళని పదే పదే క్వెషన్ చేయటం అనేది జరుగుతది. అలాంటప్పుడైనా మనశ్శాంతిని కోల్పోతాడు. ఒక ఈ విషయమే అంటారా? ఆరోగ్యపరంగా కోల్పోవచ్చు. రకరకాలుగా మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉండొచ్చనమాట. కాబట్టి దాన్నేమన్నా కొనుక్కోగలుగుతాడా? నాకు ఇంత డబ్బుంది, ఇంత పరపతుంది అని కొనుక్కోగలుగుతాడా? కొనుక్కోలేడనమాట. కాబట్టి నేను ధనవంతుడిని, నేనేదైనా చేయగలుగుతాననే విర్రవీగిపోయే వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మనశ్శాంతికి ఏం చేయాలా అనేది ఆలోచించి ఒక నలుగురిని సాయం చేయడమో, ఓ కింది స్థాయి వాళ్ళని కూడా మీరేంటి అన్నట్టు చూడకుండా డౌన్ టు ఎర్త్‌గా ఉండడము, అలాంటివన్నీ అలవర్చుకుంటే ఎంతో కొంత కొంచెం కాతే కొంచెమన్నా ప్రశాంతత అనేది మీ లైఫ్‌లో ఉంటదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.